హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ మనం మార్కెట్ చూసినట్లయితే నిన్న గ్యాప్ అప్ అనేది మార్కెట్ ఫామ్ అయింది అండ్ 24,550 దగ్గర ఒక సపోర్ట్ ఏరియా అయితే క్రియేట్ చేసింది. 2 టైమ్స్ అక్కడ నుండే సపోర్ట్ అనేది ఫామ్ చేసింది అండ్ 24,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది క్రియేట్ చేసింది. 2 టైమ్స్ అక్కడ నుండే మార్కెట్ అయితే రెసిస్టెన్స్ ఫామ్ చేసిందనమాట. అండ్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది నిన్నటి క్యాండిల్లో ఆఫ్టర్ 12 PM. నిన్న ఒక బ్రేక్అవుట్ అయితే క్రియేట్ చేసింది అండ్ అగైన్ అక్కడ నుండి 24,680 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ చేసింది అండ్ 24,600 మీన్స్ అప్పటి వరకు ఉన్న రెసిస్టెన్స్ ఒక సపోర్ట్ ఏరియా లాగా క్రియేట్ చేసింది అనమాట. సో ఎప్పుడు కూడా సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది, అలాగే రెసిస్టెన్స్ అనేది ఒక సపోర్ట్ ఏరియా లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఏరియాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన ఎంట్రీస్ కూడా సపోర్ట్ ఏరియాలో బై చేయాలి, అలాగే రెసిస్టెన్స్ ఏరియాలో సెల్ చేయాలి. సో ఇలా మార్కెట్ అయితే మనం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు మార్కెట్ చూసినట్లయితే బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్లో మాత్రమే మార్కెట్ అయితే స్ట్రక్ అయింది. ఓవరాల్గా మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో క్రియేట్ చేసింది. 24,680 దగ్గర 2 టైమ్స్ రిజెక్షన్ అయితే ఫామ్ చేసింది, జిగ్జాగ్ మూవ్ అయితే ఇచ్చింది. ఓవరాల్గా మార్కెట్ అయితే ఒక రేంజ్ బౌండ్నెస్ని క్రియేట్ చేసింది. ఈరోజు ఎక్స్పైరీ ఒక రేంజ్ బౌండ్లో అయితే ఎండ్ అయిందనమాట. సో నేనైతే రెసిస్టెన్స్ జోన్ దగ్గర 24,600 to 24,680 అనేది ఒక రేంజ్ అనమాట. ఈ రేంజ్లోనే మార్కెట్ అయితే మూవ్ అయ్యింది. సో నేను సెకండ్ టైం రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఒక డోజీ అనేది ఫామ్ చేసింది. రెసిస్టెన్స్ జోన్లో 24,675 to 680 దగ్గర ఒక డోజీ అనేది క్రియేట్ చేసింది, లాంగ్ లెగ్ డోజీ. సో అక్కడ నేనైతే ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాను అండ్ టార్గెట్ వచ్చేసి 24,600 దగ్గర టార్గెట్ అయితే బుక్ చేశాను అనమాట. క్విక్ స్కాల్పింగ్ అయితే చేశాను, బికాస్ మనం ఎప్పుడు కూడా ట్రెండీ మార్కెట్లో మూవ్ని క్యాచ్ చేయడానికి మన టార్గెట్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇలా రేంజ్ బౌండ్ మార్కెట్స్లో మాత్రం సపోర్ట్ ఏరియాలో బై చేస్తే రెసిస్టెన్స్ ఏరియా అండ్ రెసిస్టెన్స్ ఏరియాలో బై చేస్తే సపోర్ట్ ఏరియా దగ్గర మనము టార్గెట్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు ఒక విక్స్ అనేవి ఫామ్ చేసింది. మీరు గమనించినట్లయితే సపోర్ట్ ఏరియా అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్ దగ్గర అప్ అండ్ డౌన్ విక్స్ అనేవి ఫామ్ చేసింది. సో ఈ విక్స్ అనేవి లిక్విడిటీ స్వీప్స్ అంటారనమాట. మనకి ఎప్పుడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్ నుండి ఒక హై విక్ అంటే అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ ఒక విక్స్ అనేది క్రియేట్ చేసిందో హై వాల్యూమ్తో అది క్రాస్ చేయడానికి ట్రై చేసి బట్ క్యాండిల్ అయితే అబౌవ్ ద రెసిస్టెన్స్ లెవెల్ ఆర్ ద బిలో ద సపోర్ట్ లెవెల్ అనేది క్లోజ్ అవ్వకపోతే ఆ విక్స్ని మనం లిక్విడిటీ స్వీప్స్ అని అంటాం. వాల్యూమ్ బేస్డ్ మూవ్స్ అనమాట అవి. సో అవి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్ ఎలా డ్రా చేయాలో కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాము. ఓకే. అండ్ నేనైతే ఆఫ్టర్నూన్ 12 PMకి నా ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. మీకు చెప్పినట్లుగా రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఒక లాంగ్ లెగ్ డోజీ అనేది ఫామ్ చేసినప్పుడు నేను ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకుని అండ్ 24,600కి రీచ్ అయ్యాక పుట్ సైడ్ అయితే నేను పొజిషన్ క్లోజ్ చేశాను. 5,200 ప్రాఫిట్ అయితే వచ్చింది అండ్ ఇది సెకండ్ పొజిషన్ అనమాట. కాల్ సైడ్ తీసుకున్నాను సపోర్ట్ ఏరియాలో 24,600 దగ్గర. ఇక్కడ ఒక చిన్న స్కాల్పింగ్ అయితే చేశాను, 800 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఓవరాల్గా నా ప్రాఫిట్ వచ్చేసి 6,082. ఇవి నా ఆర్డర్స్ అనమాట, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. అండ్ ఓవరాల్ నా ప్రాఫిట్ వచ్చేసి 6,082 రూపీస్ అయితే నేను ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఫర్ టుడేస్ వీడియో మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.